క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధనలు చేరివచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనమును చదువుకున్నాం. ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలనియు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, దేవుని మహోన్నతమైన మహా కృపను బట్టి నిన్నటి ఉదయకాల ఆరాధనలో న్యాయమును సత్యమును ప్రేమించుము అనే వాక్యంను మనము ధ్యానించున్నాం. ఈ ఉదయకాల సమయంలో సత్యము ఎవరై ఉన్నారని వాక్యము తెలియచేస్తుంది. పరిశుద్ధ గ్రంథములో ఆ సత్యమును ప్రేమించిన వారికి, ఆ సత్యములో ఉన్నటువంటి వారికి ఉపయోగములేమిటి, ఫలములేమిటి అని ఈ దినాన కొన్ని సత్యాలను ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నటువంటి కొన్ని సత్యము 10 భాగాలుగా సత్యాన్ని గురించి మనం చూస్తాం. 10 విధాలుగా పరిశుద్ధ గ్రంథంలో రాయి. 1 దేవుడు, 2 క్రీస్తు ప్రభుల వారు, 3 పరిశుద్ధాత్మడు, 4 వాక్యము, 5 దేవుని యొక్క వాక్యము, సువార్త, దేవుని యొక్క చట్టము, దేవుని యొక్క విధులు, దేవుని యొక్క కోవెనెంట్ చర్చ్ సంఘము. ఇవి విశ్వాసకి మైండ్ లో ఫిట్ అయి ఉండాలి. విశ్వాసి అయిన వారికి, సత్యమును గురించి తెలుసుకున్న వారికి, సత్యముతో జీవించే వారికి ఈ 10 విధాలుగా ఉన్నటువంటి స్థితులు పరిశుద్ధ గ్రంథంలో నీవు ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటావో అప్పుడు అవి నీకు లభించినప్పుడు ఇది సత్యమని నువ్వు వాటి మీద ధైర్యముగా విశ్వసించి నీ యొక్క ఆత్మీయతను, పరిశుద్ధతను నడిపించుకోవాలని ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు, ఆ దేవుని గురించి ఈ దినము చదువుకున్న వాక్యంలో మనము చూసినప్పుడు ఎలాంటి వాడు ఆ దేవుడని తెలియచేసినప్పుడు ఆ దేవుని యందు సత్యం ఉన్నదని తెలియచేయడానికి ఈ మాటలు మనం చదువుకుంటున్నాం. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు 1, ఆయన కార్యము సంపూర్ణము 2, ఆయన చర్యలు న్యాయ విధులు 3, ఆయన నిర్దోషి అయి నమ్ముకున్న దేవుడు 4, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. అది సత్యం. నీతిపరుడనేది సత్యం, న్యాయవంతుడనేది సత్యం, అంటే రీతిగా ఆశ్రయ దుర్గం అనేది సత్యం, ఆయన ఏ పని చేసినా సంపూర్ణంగా చేస్తారనేది సత్యం, ఆయన ఏ చర్య చేసినా న్యాయముగా ఉంటుందనేది సత్యం, ఆయన నిర్దోషి అని నమ్ముకున్న దేవుడు అనేది సత్యం. నీవు నమ్ముకున్న దేవునికి ఈ క్యారెక్టర్స్ ఉన్నాయని నీవు గ్రహించాలి. యెషయా భక్తుడు ఆయన గురించి ఒక మాటను తెలియజేస్తున్నాడు. 65వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు, దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవాలని కోరుకొనుడు. ఏ దేవుడైనా మనం ప్రార్థించి అడిగేటప్పుడు విల్ బి గెటింగ్ త్రూ హిమ్ అనేది మనకు ఒక నమ్మకం ఉండాలి. ఆయన అలాంటి వాడు, అలాంటి క్రియలను చేసేవాడు. దేశంలో
ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుడు తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు తన దృష్టికి మరువబడెను. ఏ బాధ అయితే ఉందో ఆ బాధ నుంచి కూడా విడుదల చేసే దేవుడు సత్యవంతమైన దేవుడని దేవుడు గ్రహించాలి. అది ట్రూత్. నీ దేవుడు సత్యము అంటానికి నీ వల్ల నీకు ఆయన చేసే క్రియలను నువ్వు గుర్తించుకోవాలి. రెండవది క్రీస్తు ప్రభులు వారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు క్రీస్తు ప్రభులు వారి గురించి ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంతే ఎఫర్మేషన్ అన్నమాట. యేసు క్రీస్తు ప్రభులు వారు అంటున్న మాటనే, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు 1 యోహాను 5:6లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను 5:6లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. పరిశుద్ధాత్మ దేవుడు సత్యము అని నీవు గ్రహించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దానియేలు భక్తుడు ఒక స్క్రిప్చర్స్ దేవుని యొక్క వాక్యానుసారమైన స్థితిని మనం తెలుసుకోవటానికి ఎలాగుండాలి, మన యొక్క దాన్ని సత్యమని గ్రహించడానికి ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తళతళలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నర సమూహపు ఖట్టధ్వని వలె ఉండెను. స్క్రిప్చర్ ఏదైతే ఉందో, లేఖనాల సత్యము అని భక్తులు తెలియజేసిన మాటల ద్వారా మేము గ్రహించి ఆ రీతిగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఒకటి, దేవుని యొక్క మాట, గాడ్స్ వర్డ్, దేవుని యొక్క మాట ఏ రీతిగా ఉండాలి. జాన్ 17:17లో మనం చదువుకునే మాట ఇది. 17:17లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటున్నాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవుడి మాట, మనం సత్యంతోనే ప్రతిష్ఠ చేయబడిన వారిగా ఉండాలి. 1 తెస్సలోనిక 2:13లో కూడా ఒక సత్యాన్ని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. 2:13 ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యులు వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని ఆశీర్వదించింది కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యశుద్ధి కలుగు చేయుచున్నది. దేవుని యొక్క మాటను గురించి భక్తుడైన పౌలు తెలియజేస్తున్న మాట ఈ రీతిగా చేస్తున్నాం. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక. ఇప్పుడు నేను బోధిస్తున్నది మనుష్యులు చెప్పిన వాక్యం కాదు, దేవుడు చెప్పిందని మనం అది సత్యమని విశ్వసించాలి. అప్పుడే నీలో ఆత్మదేవుడు కార్యం చేస్తాడు. చూడండి, మరి ఒక మాట చెప్తున్నాడు, అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరిస్తే కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. నువ్వు వాక్యము సత్యమని నమ్మినప్పుడు, అది నీకు కార్యము సిద్ధీకరింపజేస్తుందని నమ్మినప్పుడు నీకు నీ యొక్క జీవితాల్లో అన్ని మేళ్లతో కూడిన స్థితులు దేవుడు అనుగ్రహిస్తాడని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. గాస్పల్ సువార్త గలేషియన్స్ 2వ అధ్యాయములో ఉన్న సత్యాన్ని చదువుకుంటాం. గలతీ 2:5లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటాం. సువార్త సత్యము మీ మధ్యను నిల్చున్నట్లు
మేము వారికి ఒక గడి అయిన లోబడుటకు ఒప్పుకొనలేదు. సువార్తీకరణ ప్రకారము రక్షించబడి క్రైస్తవుడిగా మారాం, విశ్వాసిగా మారాం, దేవునికి ప్రియమైన మీటుగా మారాం. దానికి వ్యతిరేకమైనది ఏదంటే వారితో ఉండకూడదు. అది సత్యం. కాబట్టి నువ్వు జాగ్రత్త సుమి. 14 వచనం కూడా చదువుకుంటున్నాం. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవాలని ఎందుకు బలవంతము చేయించున్నావు? సువార్తీకరణ, సువార్త సత్యమని నువ్వు గ్రహించినప్పుడు మరలా లోకరీతిగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకూడదు. కన్వెన్షన్, ట్రెడిషన్స్, అది విరుద్ధము. నువ్వు అసత్యములోనికి వెళ్ళినట్టే. కాబట్టి సువార్త అనేది డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ సింపుల్ థింగ్. అకార్డింగ్లీ యూ విల్ హ్యావ్ టు లివ్ ఆన్. యూ విల్ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ట్రూత్ ఆఫ్ ది గాస్పల్ అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. గాడ్స్ లా, దేవుని యొక్క చట్టము. కీర్తనలు 119లో ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నాం. 119, 142. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క గ్రంథము కేవలము సత్యము. ఆయన నీతి శాశ్వతమైనదనేది సత్యము. ఆ రీతిగా నీవు గమనించి నీవు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మహాదేవుని మహాకృపను బట్టి చర్చ్, సంఘములో సంఘాన్ని గురించి అది సత్యమని నువ్వు గమనించాలి. ఇప్పుడు ఇక్కడే మనకు వస్తున్న సమస్య. సంఘాన్ని నువ్వు సత్యమని నమ్మాలి. అది దేవుని నమ్మిన వారందరికీ ఈ మాటలో ఉన్న సత్యాన్ని ఎరుగక జీవిస్తున్నారని మనము గ్రహించాలి. 1 తిమోతి 3:15లో ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నాం. హల్లెలూయా. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియచేయవలని ఈ సంగతులను నీకు వ్రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు ఆ సత్యమైనటువంటి జీవం గల సంఘములో మరణం ఉంటుందని నీవు ఎలాగనుకుంటావు? అది సత్యం, అది సత్యం. సంఘము దేవాలయము, దేవుడు నివసించే జీవము గల దేవుని సంఘము. అక్కడ జీవము గల దేవుడు ఉంటాడని నువ్వు విశ్వసించాలి. లోకములో ఉన్నటువంటివన్నీ కూడా విరుద్ధముగా ఉంటాయి. అక్కడ లోక మర్యాదలన్నీ కూడా అక్కడ జీవించవు. ఆత్మకార్యములే జరుగుతాయి. అక్కడ చెప్తున్న మాట వినండి. పరిశుద్ధ దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములు. అది దేవుని మందిరము, అది జీవము గల దేవుని సంఘము. మరణము లేదు అక్కడ, రోగము లేదు అక్కడ, ఏ విధమైన వేదన లేదు, దుఃఖం లేదు, సంతోషమే ఉంటుంది అక్కడ, ఆరోగ్యమే ఉంటుంది అక్కడ, జీవమే ఉంటుంది అక్కడ. నీవు గమనించాలి. జనులు ఎలాగూ ప్రవర్తింపవల్లది నీకు తెలియవల్లని ఈ సంగతులను నీకు రాయించున్నాను. ఎన్నోసార్లు వింటాం మనం. అక్కడ ప్రవర్తించే విధానం ఏముంది? దేవుని స్తుతించడమే. కాబట్టి సంఘము సత్యం, అది జీవము గల దేవుని మందిరము, అది నీవు విశ్వసించాలి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘం ఎలాంటిదంట? సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అనగా క్రీస్తుకు ఆధారమైన స్థలం అది, జీవము గల దేవుని స్థలం అది. ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడి మనం జీవించాలి. కానీ మనకున్నటువంటి ఆలోచనల చొప్పున మనం జీవించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనము 9 సత్యాలను ఇప్పటి వరకు చదువుకున్నాం.
ఈ 9 సత్యాల్లో దేవుడు గురించిన మాటలను మనం గ్రహించినప్పుడు దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను ఒక మాటను మనం చూస్తున్నాం. మీకా భక్తుడు 20వ వచనం 7వ అధ్యాయంలో కవెనెంట్, ఆయన ఏ కవెనెంట్ అయితే ఏదైతే నీకు నాకు ఒక కవెనెంట్ నిబంధన చేశాడో అది సత్యమని నువ్వు గ్రహించాలి. ఏమేం చేశారు దేవాతి దేవుడు నీకు నిబంధన? నీకు నిత్య జీవం ఇస్తానని ఆయన నిబంధన చేశాడు. నిన్ను రక్షించుకున్నానని ఆయన నిబంధన చేశాడు. నీకు ఆశీర్వాదాలు ఇస్తానని ఆయన నిబంధన చేశాడు. ఆయన మరువని దేవుడు. మీకా 7:20 చూస్తున్నాం. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. అంటే ఏదైతే సత్యంతో కూడినటువంటి ప్రమాణం చేశాడో అది నీకు నాకు ఇస్తారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. తద్రీతిగా 10 భాగాల్ని మనం చదువుకున్నాం. ప్రతి విశ్వాసి గమనించాలి. ఇవన్నీ కూడాను మనకు దేవుడు అనుగ్రహించాడని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనం తెలుసుకొని మన విశ్వాస జీవితాన్ని గడపాలి. ఈ యొక్క ఆశీర్వాదాలు 10 ఆశీర్వాదాలు సత్యాన్ని ఆశ్రయించినప్పుడు మనకు ఆశీర్వాదాలు ఎలాగుంటాయని పరిశుద్ధాత్మ షీల్డ్ అండ్ బాక్యస్, కేడము, కవచము, కీర్తనలు 91:4 ఉన్న సత్యాన్ని చదువుకుంటాం. 91:4 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పడు. అది బెనిఫిట్. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నాడు. అంతే. షీల్డ్, షీల్డ్, షీల్డ్. ఆయన కాల్చి కాపాడే దేవుడు. ఎలాంటి కరోనాలు కాదు. ఒకవేళ తుఫాన్ వచ్చినా కూడా చెట్టు పడబోతున్న చెట్టుని ఇలా పడేస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచడం మన యొక్క విధి. బలహీన పడకూడదు, భయపడకూడదు. ఈ లోక వైపు నువ్వు చూడకూడదు, ఆయన వైపు చూడాలి. ఒకటి. రెండవది షీల్డ్ గురించి తెలుసుకో. ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్, పాపం నుంచి విడుదల ఇస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, సత్యము 36వ వచనం, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినట్ల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. యేసయ్య నిన్ను స్వతంత్రులుగా చేశాడు కాబట్టి నువ్వు స్వతంత్రుడము. నీకు పాపం నుంచి స్వతంత్రత వచ్చింది. నీవు పరిశుద్ధమైనటువంటి వాడము. నువ్వు పాపములో ఉంటే రోగానికి మరణానికి భయపడాలా. నువ్వు పాపములు లేవు. నువ్వు దేవుని యొక్క పాపము నుంచి నువ్వు విడుదల చేయబడి దేవుని యొక్క స్వతంత్రతలోనికి నువ్వు జీవిస్తున్న వాడవని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మొదలు పెడుతున్నాడు. శాంక్టిఫికేషన్, ప్రతిష్ఠించబడిన వాడు, సత్యమునందు ప్రతిష్ఠించబడి. జాన్ 17:17 సత్యాన్ని మనం చదువుకుంటాం. రక్షణ, మీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఎఫిషియన్స్ లో ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నాం. 1:13 ఉన్న సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ఎఫిషియన్స్ 1:13 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. మీరును సత్యవాక్యమునగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితరి. మీ రక్షణ, సాల్వేషన్, రక్షణను దేవుడు నీకు అనుగ్రహించాడని నువ్వు గ్రహించాలి. అదే రీతి స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ, నిలకడతో కూడినటువంటి శక్తిని నీకు ఇస్తాడు. ఎఫిషియన్స్ 6:14 ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నాం. ఏలగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమర్పు తొడుగుకొనుడి. దేవాతి దేవుడు స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ. ఎందుకంట సత్యము అది దట్టి కట్టుకొని నడుమునకు నీతి అని మైమర్పు తొడుగుకొని స్ట్రెంగ్త్ స్టెబిలిటీ ఇస్తానంటున్నాడు. అవి రెండు నువ్వు చేసుకున్నప్పుడు, సత్యాన్ని కట్టుకున్నప్పుడు నువ్వు స్టెబిలైజ్డ్ గా ఉంటావని దేవాత న్యూ బాత్ యాకోబు భక్తుడు
క్రొత్తగా జన్మించిన స్థితిని నీకు ఇచ్చాడు. 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేవాతి దేవుడు నిన్ను క్రొత్తగా జన్మింపచేశాడు, పాపం నుంచి విడుదల చేశాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. అది సత్యం. ఆ సత్యాన్ని నువ్వు గ్రహించి నువ్వు జీవించడానికి నీ యొక్క పరిస్థితులను దేవుని కొరకు సిద్ధపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 1 పేతురు 1:23 సత్యాన్ని కూడా చదువుకుంటున్నాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులముట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారైండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. మీరు సత్యమునకు విధేయులముట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొని, అది నీకు నాకు లాభం. క్రొత్తగా జన్మించిన వారిగా ఉన్నావు, పవిత్రమైనటువంటి వాడిగా ఉన్నావు. ఇది సత్యం. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించి జీవించాలి. సోల్ ప్యూరిఫికేషన్ నీ యొక్క ఆత్మీయ స్థితిని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు శాశ్వతమగు జీవం ద్వారా పుట్టిన నిష్కపటమైన వాడుగా ఉంటున్నావు. ప్యూరిఫైడ్ స్పిరిట్ 1 పేతురు 1:22 చదువుకున్న సత్యం ద్వారా మనం చూస్తున్నాం. అదే ప్రిజర్వేషన్ కీర్తనకారుడు 40:11 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. నీకు ఆయన సృష్టింపబడినటువంటి ఆత్మీయతో కూడిన స్థితిలో స్థిరపరిచారని నీవు గ్రహించాలి. 40 కీర్తనలలో ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నప్పుడు 11వ వచనం ఈ రీతిగా ఉన్నది. యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయుము, నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక. ఆయన నీకు ఎప్పుడు కూడా కృపా సత్యంతో నింపబడి నిన్ను కాపాడుతూ ఉండే దేవుడు, ప్రిజర్వ్ చేశాడు దేవుడు నిన్ను. అదే రీతిగా గ్రోత్, ఆత్మీయ ఎదుగుదల, ఎఫిషియన్స్ 4:15 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండుటకు మన అన్ని విషయంలో ఎదుగుదము. నేను గ్రోత్ సత్యంతో నువ్వు ఎలాగంటే క్రీస్తు విషయమై ఎదిగే స్థితిని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం సత్యాన్ని అంగీకరించిన వారుగా ఉంటున్నాం. సత్యంతో మనం దేవుని యొక్క కృపలో భద్రపరిచిన వాళ్ళుగా ఎదుగుచున్నామని, నీ యొక్క ఎదుగుదల ఎలాగుందని దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నాలెడ్జ్, ఆత్మీయ జ్ఞానము. 1 తిమోతి 2:4 ఒక సత్యాన్ని చెబుతున్నారు. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం నీకు నాకు ఇచ్చారు. ఆయన కూడా అదే కోరుకుంటున్నాడు. అది నువ్వు పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 2 తిమోతి 3:7 కూడా ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరబట్టుకుని పోవారు వీరిలో చేరిన వారే. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనకి సంబంధించింది. పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. ఎల్లప్పుడూ నేర్చుకుంటానే ఉంటారు. విశ్వాసం లేదు, సత్యాన్ని వెంబడించారు. వాళ్ళు ఏమంటున్నాడంటే పాప భరితులు అంటున్నాడు దేవుడు. పాప భరితులు కాబట్టి మనం ఎలాగున్నాము, ఏ స్థితిలో ఉన్నాము దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడు. అవివేకముతో ఉన్నవారు, దేవుని యొక్క వివేకాన్ని కోల్పోయిన వారు ఎల్లప్పుడూ వాక్యం వింటానే ఉంటారంట. వారిని గురించి దేవుడు తెలియజేసిన మాటని మనం గ్రహించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు.
మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినట్లా పాపమునకు బలి ఇక్కడ ఉండదు. ఎందుకంటే దీనికి ఆన్సర్ లేదు, నేను చెప్పేది కూడా లేదు. చెప్పేది అంటూ ఆయన ఏమంటున్నాడంటే బుద్ధిపూర్వకముగా, అంటే బై మిస్టేక్ అంటే వేరు పర్వాలేదు అంటున్నాడు. ఇంటెన్షనల్ క్రైమ్, కమిటెడ్ క్రైమ్, బుద్ధిపూర్వకముగా ఎంత అనుభవ జ్ఞానం పొంది కూడా మనము దేవునికి దూరం అవుతున్నామంటే మరలా తిరిగి రావటం అనేది ఇబ్బంది అంటున్నాడు. దానికి ఆ పాపానికి నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు నీ ఇచ్చినా కూడా లేదంటాడు. మరి న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్ష్మన అగ్నియు ఇక్కడ ఉండును. చాలా జాగ్రత్తగా ఉన్నారు. అగ్ని ఉంటుందిట, అగ్ని ఉంటుందిట, అగ్ని ఉంటుందిట. అగ్ని అలాంటి వాడు ఎవరంటే దేవుని కుమారుని పాదములతో త్రొక్కి వాడు. సత్యమును గురించి మనము చాలా సత్యాలు నేర్చుకున్నాం ఈవేళ. సత్యం అనే వాక్యం ఉందా, స్వార్థ విన్నా, దాంట్లో నీకు డీవియేషన్ లేదు. ఇప్పుడు జరుగుతుంది అదే డీవియేషన్తో నేను అడుగుతుంది. చివరిది ఏమేమి ఆశీర్వాదాలు ఉన్నాయో కూడా చదువుకున్నాం. 10 ఆశీర్వాదాలు, 10 మంది, 10 యొక్క దేవుడు రూపాలని మనం చూశాం సత్యంలో. కాబట్టి మన జీవితాల్లో తొడగక ఆ సత్యం నుంచి మన జీవితాలను గడుపుతాం. సమస్యలు ఏదైనప్పటికీ దేవుడు నిన్ను ఆశీర్వదకరంగా మార్చుకుంటాడని మేము విశ్వసించి నీకు ఆత్మీయతను బలపరుచుకో. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకొందుము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. నైనా ఈ ఉదయకాల సమయంలో నేను మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మేము గ్రంథములో ఏది చూచినా ఏది వినినా అది సత్యమని గ్రహించే స్థితిని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మేము ఏమై ఉన్నామో అది సత్యమని 10 విధాలుగా మీరు తెలియజేసిన విధానానికి కృతజ్ఞతలు. మేము సత్యము నుంచి బయటకు వెళుతున్నామేమో అయినా క్షమించండి, క్షమించండి. మీ లోక మర్యాదల చొప్పున నాయన మేము జీవిస్తున్నామేమో క్షమించండి స్వామి. ఎందు విశ్వాస్యతను కోల్పోతున్నామేమో అయినా క్షమించండి నాయన. మీరు మహాదేవుడు కదా తండ్రి, మీరు మహాదేవుడవు నాయన. మమ్మల్ని ఆశీర్వదకరంగా మార్చి సత్యమైన దేవుడము, కృపయు సత్యమును ఏకమైనవి సమాధానము అని అంటున్నారు తండ్రి. అయినా కలుసుకొనినవి కృపా సత్యములని మీరు మాట్లాడుతున్నారు. అయినా దేవుని కలిగి ఉండి నాయన మేము జీవిస్తున్నాం. ఆయన మమ్మలను మీ రెక్కల చాటును కాపాడుతున్నానని వాక్యం ద్వారా సెలవిచ్చారు. నమ్మదగిన దేవుడివని, నీతిమంతుడమైన దేవుడివని, ఇది సత్యమని తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన సంఘములో ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని మీ పాదసన్నిధిలో పెడుతున్నాను నాయన. కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి, కృపలో భద్రపరచండి. అయినా మీ యొక్క శక్తిని నా బిడ్డలకు దాయించండి. ఆయన మీరు ఆత్మ దేవుడు కదా తండ్రి. ఆత్మ కార్యములు జరిగించుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లించు. శాంతిని, సమాధానాన్ని భార్యకును, భర్తకును, నైనా బిడ్డలకును, తల్లిదండ్రులకును మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. జటిలమైన సమస్యల నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. రోగముల నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. అస్వస్థతలుగా ఉన్న వారికి స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. బిడ్డల విషయంలో ఉన్న వేదన తొలగించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. నైనా మీరు గొప్ప దేవుడు, నైనా మీరు గొప్ప దేవుడు. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు.
మీ కృపలో నా బిడ్డలను భద్రపరిచినందుకు స్తోత్రాలు. అనేక దినాలుగా సంవత్సరాలుగా తండ్రి గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. మీరు అనుగ్రహించే దేవుడు, మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించు. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. ఉద్యోగంలో అనుగ్రహించండి, వారి చదువుకు తగిన ఉద్యోగంలో దయచేసినందుకు మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక. కృపా సత్య సంపూర్ణ దేవుని బహున్నతమైన కార్యములు జరిగించబడిన గాక. మీరు మహాదేవుడు ఉన్నాయి, మీరు మహాదేవుడు ఉన్నాయి. ఆత్మ కార్యములు జరిగించే దేవుడు, ఆత్మశక్తిని దాయించేయండి నాయన. నేను చిన్న బిడ్డకి ఎదుగుదల జ్ఞానము వివేకము దాయించేయండి. వృద్ధులు నాయన, వృద్ధులు భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఆదరణ దాయించండి, ప్రార్థనా శక్తిని దాయించండి, స్వస్థులను చేసుకోండి. క్షేమమైన సమాచారం వారి బిడ్డల ద్వారా అనుగ్రహించండి. వారి బిడ్డలు ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాలు ఉద్యోగాలు కనిపెట్టారు, ఆదరణ దాయించేయండి. ఉద్యోగంలో కోల్పోయిన వారు కూడా ఉన్నారు తండ్రి. మీరు అనుగ్రహించండి, మీరు అనుగ్రహించండి నాయన. మీ కృపలో భద్రపరచండి నాయన. మీ శక్తిని నా బిడ్డలకు దాయించండి. క్షేమమైన సమాచారం వారి ద్వారా తల్లిదండ్రులకు అనుగ్రహించండి స్వామి. నైనా అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, ఆస్ట్రేలియా దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, చైనా దేశం, రష్యా దేశం, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, నైనా ఆస్ట్రేలియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదకరంగా మార్చండి. నైనా కరోనా నుంచి విడుదల చేయండి నాయన. మానవాళికి శాంతిని అనుగ్రహించండి నాయన. ఈ ఆత్మ కార్యములు జరిగించండి నాయన. మీరు చేస్తారు స్వామి, మీరు చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఆత్మ కార్యములు జరిగించే దేవుడు నాయన. సంఘ బిడ్డల విషయంలో మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు. వారెవరికినైనా నీ భార్యను నైనా మీ యొక్క కృప రెక్కల కింద ఉన్నారని నైనా అద్భుతమైన కార్యము మీరు జరిగించుకుంటున్నందుకు స్తోత్రాలు. కరోనా టెస్టుల నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. నూతనమైన అనుభవాలతో కూడిన ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. మహాదేవుని మహాకృప నా బిడ్డలతో సిద్ధీకరింపజేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. శక్తివంతుడా, ఆత్మదేవా, ఆత్మ కార్యములు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చిన్న బిడ్డల నాయన ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయించండి. కృపలో భద్రపరచండి నాయన. ఆత్మ కార్యములే జరిగించండి స్వామి. ఆత్మశక్తితో నింపండి నాయన. కృపా సత్య సంపూర్ణ దేవుని మహోన్నతమైన కార్యములే జరిగించుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చేతి పనులు చేస్తున్న వారు ఆశీర్వదకరంగా మార్చండి నాయన. ఆర్థిక స్తోమతలో స్థిరపరచండి నాయన. మీ కృపలో భద్రపరచండి స్వామి. ఉద్యోగములు చేస్తున్న వారికి నాయన ఆదరణ దాయించండి. ఆ ప్రాంతాలకు తిరుగుచుంటారు నాయన. కరోనా నుంచి విడుదల పరచండి. అధికారులతో మీరు మాట్లాడండి నాయన. అదే రీతిగా నాయన వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు దూరంతులు ముందుగా ఇచ్చి మీ కృపలో భద్రపరిచి ఆత్మ కార్యములే జరిగించబడిన గాక. ఆత్మశక్తితో నా బిడ్డలందరూ నింపబడిన గాక. కృపా సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములే జరిగించబడిన గాక. మహాదేవా, గొప్ప దేవా, శక్తివంతుడా, నీతివంతుడా, కృపలు భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తి స్థిరపరచబడి కృపలో భద్రపరచబడిన గాక. నూతనమైన అనుభవాలతో నా బిడ్డలందరూ నింపబడిన గాక. సైనా ప్రపంచ కరోనా నుంచి విడుదల చేయండి. మానవాళికి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి నాయన. మీరు మా దేవుడమని ఒక సాక్ష్యం ఇవ్వండి స్వామి. మీ ఉగ్రతను చాలించండి నాయన. అధికారుల గణపతులకు నైనా జ్ఞానం, వివేకములు దాయించేసి పరిపాలన సౌలభ్యములు దాయించేయండి. కరోనా నుంచి విడుదల చేయండి నాయన. కుటుంబాల్లో, సంఘములు, దేశములు, పట్టణములు నైనా మీరు నైనా రాష్ట్రములు అయినా ప్రపంచములు నైనా మీ కృపను భద్రపరచండి. ఆదరణ దాయించండి. వేదన నుంచి తొలగించండి నాయన. వేదన నుంచి తొలగించండి. నా బిడ్డలకు విశ్వాసములో స్థిరపరచండి. సత్యమైన వాక్యములో భద్రపరచండి. సత్యము నుంచి తొలగకనైనా వారు జీవించే యోగ్యతను కూడా మీరు అనుగ్రహిస్తున్నారు.
మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడను గాక. మహోన్నతమైన కార్యములే జరిగించబడను గాక. సంఘము చుట్టూను, బిడ్డల చుట్టూను, కుటుంబము చుట్టూను అగ్ని కాల్చి నుంచినందుకు స్తోత్రాలు. అసాంఘిక శక్తులు, కరోనా అపవాది నుంచి దూరపరిచినందుకు స్తోత్రాలు. ఆదివారం జరుగుతున్న ఆరాధనను పరిశుద్ధపరచుకొని ఉజ్జీవింపచేస్తున్నందుకు స్తోత్రాలు. సంస్కార ఆరాధనలో మీ యొక్క రక్తమును, మీ యొక్క శరీరమును స్వీకరించే యోగ్యతను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మంగళవారము, గురువారము, శనివారం ఆన్లైన్ జూమ్ లో జరుగుతున్న వాక్య పరిచర్యను ఆశీర్వాదకరముగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. ఆత్మదేవుని ఆత్మశక్తి స్థిరమైన చబడి కృపలో భద్రపరచబడిన గాక. బహున్నతుడైన మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. మహాదేవుడమునైనా, ఆత్మదేవుడమునైనా ఆత్మశక్తిని నా బిడ్డలకు దయచేసి నూతనమైన అనుభవాలతో నింపుతున్నందుకు స్తుతులు, స్తోత్రాలు. క్షమించకండి ప్రభును తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారము మాకు దయచేయి. వాటి అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి తీక కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును, చుట్టుపక్కల వారికి వారి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసికని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, అద్భుతమైన శక్తివంతమైన కరోనా నుంచి ఆయన శక్తి ద్వారా విడుదల చేసిన దేవుడు, శాంతిని సమాధానములను ప్రపంచంలో అనుగ్రహించిన దేవుడు, ప్రపంచంలో జరుగుతున్న పరిచర్యను నూరంతలు ఫలితములను దయచేసి సంఘములను, నాయకులను, యాజకులను, ఆయన బోధకులను ఆశీర్వదకరంగా మార్చిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడినగాక. ఆమేన్. 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తివంతుడా స్తోత్రం. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. God bless you. Thank you.